హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోలోకి స్వాగతం అండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే చాలా మందికి చాలా రకాలుగా జాబ్స్ అయితే రిలీజ్ అవుతుంటాయి. చాలా మంది తెలియకుండా ఉంటుంది. అయితే మీరు చేసిన చాలా సింపుల్ అండి. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డిస్క్రిప్షన్ అంటారు, కామెంట్స్ బాక్స్ అంటారు, అక్కడ నుంచి కూడా మీరు లింక్ నుంచి ఓపెన్ చేసి డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది వెళ్ళచ్చు. అలా కాకుండా మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకుంటే గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది మన అఫిషియల్ వెబ్ పేజ్ వస్తుంది. .com అనేసి అక్కడి నుంచి కూడా మీరు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ జాబ్స్ కావచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జాబ్స్ కావచ్చు, అలానే వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ కావచ్చు, అలానే మనకు జాబ్ మేళకు సంబంధించిన జాబ్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు చూసుకుంటే ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క జాబ్స్ కూడా ఇక్కడ మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి. ఈ రోజు వచ్చినట్టు అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే టోటల్గా 5 రకాలకి ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి? 5 రకాలుగా జాబ్స్ ఉన్నాయి. వార్డెన్ జాబ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 2 జాబ్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. 13,000 వరకు ఇక్కడ శాలరీ ఇస్తారు. అలానే నర్సుకి సంబంధించి ఫుల్ టైం అనేది ఉంటుంది. 2 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు. 15,000 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. యోగా టీచర్ సంబంధించి ఇక్కడ ఒక జాబ్ ఉంది. ఇక్కడ టోటల్గా 5,000 అనేది వాళ్ళకి పార్ట్ టైంలో చేయాల్సి వస్తుంది. 5,000 అనేది ఇస్తారండి. అదే మనకు చూసుకుంటే సోషల్ వర్కర్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటున్నారు. 17,500 వరకు ఇక్కడ శాలరీ ఇస్తారు. అదే మనకు డాక్టర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. 60,000 నుంచి 50,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. చాలా మంచి అప్డేట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అర్హత అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై ఇచ్చేసుకోవచ్చండి. అంటే విత్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే హాస్పిటల్ ఎక్కడైనా మీరు వర్క్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే నర్స్ సంబంధించి అంటే జీఎన్ఎం చేసిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే యోగా సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ 3 years ఉన్నట్లయితే వాళ్ళు అప్లై ఇచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సోషల్ వర్క్ సంబంధించి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ఎంబీబీఎస్ సంబంధించి దానికి ఎవరైనా చేస్తున్నా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 లోపల ఏజ్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years అనగా 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలానే మనకు అందులో ఎవరైనా ఉన్నట్లయితే ఆర్మోడ్ ఫోర్సెస్లో చేసిన వాళ్ళు +10 years అంటే 52 years వరకు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి అంటే మనకి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే రోస్టర్ ప్రకారం ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. రిజర్వేషన్ ఇస్తారు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లైని చాలా సింపుల్ అండి. ఒక అడ్రస్ చెప్పారు, అడ్రస్ లోపల మీరు అప్లైని చేసుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్ అనేది కూడా ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంటున్నాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జిల్లాలోనే మీకు సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఏం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టిక్లో ఉన్నటువంటి కోఆర్డినేట్ హాస్పిటల్లో సర్వీస్లో ఈ జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. వెస్ట్ గోదావరి నుంచి జాబ్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనకు 8వ తేదీ నుంచి 17వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 37 వరకు అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా అఫిషియల్ వెబ్ పేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఏదైనా ఉన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.